డైలీ ఓ పజిల్ మెదడుకు మేత అనుకున్నాం కదండి. ఇగో ఈ రైతు సమస్యకి కాస్త పరిష్కారం చెప్పండి. రోజు చూడండి ఎంత సైజు ఉందో. నిమ్మకాయ అండి, గజ నిమ్మకాయ. ఇందులో పజిలే ఉంది అంటారేమో. ఈ రైతు ఈ నిమ్మకాయలు ఎందుకు ఇలా వదిలేశాడు? మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి 2 నిమ్మకాయలే అనుకుంటారేమో. వదిలేసి ఇగో చూడండి, ఎండిపోయినాయి, కుళ్ళిపోతున్నాయి కూడా. ఇది ఒక్క చెట్టే కాదండి, మొత్తం చూసారు కదా. మొత్తం అన్ని చెట్లకి ఇలాగే ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఇది ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఇలాగే ఉంది. ఎందుకు చెప్పండి, ఎందుకు వదిలేశాడు అనేది ఫస్ట్ చెప్పండి. చెప్తే ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ నిమ్మకాయలు మీకు కావాలా? నేను ఈ రైతు నెంబర్ కూడా ఇచ్చేస్తాను, కావాలనే వాళ్ళు కామెంట్లో పెట్టండి. ముందైతే కావాలా అంటే నా ఉద్దేశం, ఈ రాలిపోయిన నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఈ రాలిపోయిన నిమ్మకాయలని మీరు తీసుకుంటారా? రైతుకి ఎంత ఇస్తారు? ఒక నిమ్మకాయకి ఎంత ఇస్తారు? 10 పైసలా, పావులానా, రూపాయ ఇష్టం మీదే. కానీ చెట్టువి కొయ్యొద్దు. ఆయన కండిషన్ పెట్టాడండి, చెట్టు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటానండి, ఇంకో ఇప్పుడు కాదు అని చెప్పాడు. ఇది తాడేపల్లి ఐడియా ఉంది కదా. తాడేపల్లి అంటే ఇక్కడ గుంటూరు జిల్లా వస్తుంది, విజయవాడ పక్కన. తాడేపల్లి పక్కనే ఉంది. మీరు ఎంత ఇస్తారంటే మీరే వచ్చి మీరే వేరుకొని మీరే వెళ్ళిపోవాలి, తీసుకెళ్ళిపోవచ్చు. తోటలోవి అంటే ఈ పచ్చగా ఉన్న నిమ్మకాయలు అన్నీ కూడా, చెట్టుకున్న పచ్చ నిమ్మకాయలు పసుపు రంగులోకి వచ్చినాయి కూడా. ఇది ఒక పరిష్కారం కూడా అవుతుందండి. ఇతనికి ఒక సమస్య ఉంది, కూలి మనుషులు పెట్టే ఖర్చు కూడా రావటం లేదు కోతకు పెడితే అని. మనకేమో నిమ్మకాయ కోసం వెళ్తే మరి మీ ఊళ్ళో ఎంత ఉందో, 4 రూపాయలు 5 రూపాయలు కూడా ఉన్నాయండి అని చెప్పి కొన్ని చోట్ల చెప్తున్నారు. సో ముందు పజిల్కి ఎందుకు వదిలేశాడని చెప్పాను, ఆ తర్వాత ఆన్సర్ చెప్పండి. ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్కి ఎంతమంది ఒప్పుకుంటారు? లేకపోతే ఏదైనా ఇంకా మంచి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి. చాలామంది రైతుల సమస్య ఇది. చూశారు కదండి, ఇక్కడేమో ఎండిపోయి కుళ్ళిపోతున్నాయి ఈ కాయలు, మనకేమో దొరకట్లేదు. ఈయన ఏదో పావలా 10 రూపాయలు ఇచ్చినా కానీ ఇచ్చేసేలా ఉన్నాడు ఈ రైతు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.